ఐక్యత సాధిస్తాం 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 జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్నటువంటి 35,000 మంది జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు మరి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో, ఆర్డీఓ కార్యాలయాల్లో, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాల్లో, అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు, మహాత్మా గాంధీ విగ్రహాలకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి మీరు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎక్కడైతే జర్నలిస్టులకు పక్కా భవనాలు లేవో, ప్రభుత్వ భవనాలు, జర్నలిస్టు భవనాలు, ప్రెస్ క్లబ్లు లేవో ఆ ప్రాంతంలో ప్రెస్ క్లబ్లు మీరు నిర్మించి మరి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ మరి జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్న సంగతి మీకు తెలుసు. అయినా జర్నలిస్టులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కొంతమందిని మాత్రమే మీరు కొన్ని మరి శ్రమంతులుగా కొనసాగుతున్నటువంటి మీడియా సంస్థలను మీరు గుప్పిట్లో పెట్టుకొని జర్నలిస్టులను పూర్తిగా మీరు విస్మరిస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు, మీరు ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. గతంలో చాలా మరి ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ తరఫున మేము అన్ని నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి మేము కూడా అధికారులకు మా యూనియన్ తరఫున మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రెస్ క్లబ్లు లేవో ప్రెస్ క్లబ్లు నిర్మించాలి. అదేవిధంగా మరి అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పోలీస్ భరోసా కార్డులు, పక్కా ఇంటి స్థలాలు లేదా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇంకా వారు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. జర్నలిస్టులను విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లతోటి మేమందరం కూడా మరి కలుపుకొని పోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను మీరు విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం. జర్నలిస్ట్